అందరికీ నమస్కారం. రామజోగరావు శర్మ ఏచూరి. పుష్యమాసం ప్రారంభం. పుష్యమాసం చలికి పరాకాష్ట. హేమంత ఋతువుకు చివరి మాసం. పుష్యమాసం మకర సంక్రాంతి సంభవించే మధుర మాసం. అలాగే పుష్యమాసం మకర సంక్రాంతి సూర్యుడు దక్షిణ దిశగా ప్రస్థానానికి చరమఘట్టం. ఉత్తరం వైపుగా వెలుగుల యాత్రను ఆరంభించే శుభముహూర్తం. పుష్యమాసంలోనే దక్షిణాయనం పూర్తయి ఉత్తరాయణ ప్రారంభం జరుగుతుంది. కాబట్టే ఉత్తర ద్వారాలు ప్రారంభమవుతాయని పెద్దలు చెప్తారు. అటువంటి దక్షిణాయనం పూర్తయి ఉత్తరాయణ ప్రారంభమయ్యే మొదల్లో వెలుగులు ఇచ్చేటువంటి మాసంగా అనాదిగా శుభసూచకంగా చెబుతారు. వెలుగులు మన జీవనయానానికి ప్రాణం, మన ప్రగతికి శుభచూర్ణం, మూలం, మన మనసుకు గతికి మార్గం. ఇలా వెలుగులను పంచే మకర సంక్రాంతికి వెలుగు పెంచే ఉత్తరాయణ ప్రారంభానికి అలవాలైందే ఈ పుష్యమాసం. శీతాకాలంలో వచ్చే పుష్యమాసం జలపాతాలు, ధ్యాన ఆరాధనలు, పారాయణలు శ్రేష్టమైనటువంటి మాసం. ఇటువంటివి చేసుకోవడం మంచిది. అలాగే ఈ పుష్యమాసంలోనే జపాలు చేసుకోవాలన్నా, ధ్యానాలు చేయాలన్నా, పారాయణలు చేయించుకోవాలన్నా, జన్మనక్షత్ర దోషాలు చేయించుకోవాలన్నా, పితృదేవత కార్యక్రమాలు చేయాలన్నా, పితృదేవతలను పూజించాలన్నా సరే సకల దోషాలు తొలగిపోతాయి. పుష్య అనే మాటకి పోషణ, శక్తి కలిగింది అని అర్థం. దీనిని చాలా ప్రదేశాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, గోవా, గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర ప్రదేశాల్లో ఎక్కువగా అనుసరిస్తారు. పుష్యమాసం ఆధ్యాత్మికమైనటువంటి మాసం. అంటే ఎవరైనా వేద అధ్యయన పారాయణలు, మంత్రాలు, జపతర్పణాలు నేర్చుకోవాలనుకున్నా సరే ఈ మాసంలో చాలా మంచిదన్నమాట. అలాగే పుష్యమాసంలోని శుభకార్యాలు అనగా గృహప్రవేశం, వివాహం, శంకుస్థాపన, నిశ్చితార్థం లాంటి కార్యక్రమాలు మాత్రం చేయరు. ఇతరత్ర కార్యక్రమాలన్నీ కూడా చేసుకోవచ్చును. అలాగే పౌష్య పౌర్ణమి వేద అధ్యయనాలకి చాలా శ్రేష్టమైంది. శ్రావణ పౌర్ణమి మొదలు పౌష్య పౌర్ణమి వరకు కూడా వేదాలు, మంత్రాలు నేర్చుకోవడానికి అనువైనటువంటి సమయం అని చెప్పి వేద పండితులు చెబుతున్నారు. అలాగే శనీశ్వరుడు ఏదైతే పౌష్యమాసం ఉందో ఈ పౌష్యమాసం రోజున శనీశ్వరుడి యొక్క జన్మ నక్షత్రమైనటువంటి పుష్యమి నక్షత్రంలో ఆయన జన్మించి ఉన్నాడు. అటువంటి రోజున శనీశ్వరుని భక్తి శ్రద్ధలతో పూజిస్తే పౌర్ణమి రోజున తెల్లవారుజామున లేచి శనికి తైలాభిషేకం చేసి నువ్వులు దానం ఇవ్వాలి. నువ్వులు, బెల్లం ఆహారంలో భాగంగా తీసుకోవాలి. పౌష్యమాసం మొదటి పక్షం 15 రోజులు కూడా శ్రీ మహావిష్ణువుని తులసీ దళాలతో పూజ చేస్తే మానసిక ప్రశాంతత కలుగుతుంది. పౌష్య సోమవారాలని శివుడికి మారేడు దళాలతోని, ఆదివారం రోజున సూర్య భగవానుడికి జిల్లేడు పూలతోనే కూడా పూజ చేయడం శ్రేయస్కరం. ఇటువంటి శుభసూచకమైన పుష్యమాసాన్ని పితృదేవత తర్పణాలుగా సంక్రాంతి, కనుమ లాంటి పర్వదినాల్లో ఈ సంవత్సరం 14, 15, 16, 17 బుధలక్ష్మి శుక్ర శనివారాల్లో మనకు ఉన్నటువంటి ఏదైతే మా భోగి, కనుమ, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ ఉన్నాయో ఈ పర్వదినాలు కూడా పితృదేవత కార్యక్రమాలు చేసుకుని పూర్వజన్మ పాపాలన్నీ కూడా పోగొట్టుకోవాల్సిందిగా